అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. దేవుని స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి యేసు ప్రభువారు రాత్రికాల నుంచి ఇప్పటివరకు కూడా ప్రభు క్షేమముగా సంతోషకరంగా హాయిరారులతో ఈ కూటాలని ఇప్పటివరకు జరిగిస్తున్నందుకే దేవుని స్తోత్రం కలుగును గాక, ఆమేన్. మరి ఇప్పుడే మన అందిన వార్త మన రాజేష్ గారు అక్కడ కూర్చొని చెప్తా ఉన్నాడు, అయ్యా చుట్టుపక్కల వర్షం పడుతుంది, ఇక్కడ పడట్లేదని. హల్లెలూయా. దేవుడు అలా మన చుట్టు పరిసర ప్రాంతాలను ప్రశాంతంగా చల్లగా ఉంచి మనకి ఈ రోజున చల్లని గాలి ఇస్తున్నందుకే దేవుని స్తోత్రం. చిన్న వాక్యం మనం చదువుకున్నాం కదా, ఎక్కడ చదివాం? 2 తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రారంభం నుంచి చదివాం. మన తండ్రి అయిన దేవునిందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైయులకు సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక, ఆమేన్. దేవుని మహాకృపలో ఈ రోజున చాలా చాలా చోట్ల నుంచి వచ్చారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కో ప్రదేశం నుంచి. మన సంఘం ఇంకా చాలామంది, అందరూ అలాగిపోయినా మరి కొద్దిమంది అయినా చక్కగా హాజరయ్యారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హాజరైన మీరందరికీ కూడా ఎంతగా ఎందుకు వచ్చాము, ఎందుకు ఇలాగా దేవుని సన్నిధిలో కలుస్తున్నాం. మరి ఈరోజు ఉద్యోగాలు, వ్యాపారాలు, పనిపాట్లు చాలా ఉంటాయి మనకి. మరి అవన్నీ కూడా ప్రక్కన పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించాలి, ప్రభు సన్నిధికి వెళ్ళాలని ఎంతగానో మనం దేవుని దగ్గరికి ఇలాగే కోటాలు జరిగినప్పుడు మనకెవరైనా చెప్తే ఆగకుండా వీటిలో కలుస్తున్నాము. కారణం ఏంటంటే మనందరం కూడా క్రీస్తునందు ఉన్నవారము. మీరందరూ కూడా యేసు వారిలో ఉన్నారు కదా. అయితే ఈరోజున చాలామంది కూడా యేసు క్రీస్తునందు ఉన్నవారుగా క్రీస్తులకు వస్తున్నారు. ఎందుకని, దేనికి వస్తున్నారు? యేసు అని నమ్ముతున్నారు. చాలామంది కూడా ఏదేదో మత మార్పిడని, ఏదో డబ్బులు ఇచ్చి మార్చేస్తున్నారని, ఏదో ప్రలోభ పెట్టి మార్చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. కానీ అది 100% అసత్యము. అది తప్పైన మాట. అది 100% అసత్యం. పైన చూసి ఏదో ఆలోచించేసే విషయమే. కానీ అస్సలు సిస్సలైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తునందున్న వారికి దేవుడు చాలా చాలా గొప్ప గొప్ప మేలులను ఆయన సిద్ధం చేసి ఇస్తున్నారు. అందుకనే చాలామంది యేసుక్రీస్తునందు విశ్వసిస్తున్నారు. ఇది నిజం, ఆమేన్. ఇప్పుడు ఎక్కడ దాకా అవసరంలా. ఇప్పుడు నేనే ఉన్నాను, మా నాన్నగారు సేవ చేస్తున్నారు. మా నాన్నగారు సేవ చేస్తుంటే ఆయన వెనకాల బ్యాగ్ పట్టుకుని తిరిగేవాడిని, కానీ నాకు మాత్రం ఇష్టం లేదండి. అవన్నీ ఏదోలే అన్నట్టుగా ఆ యవన ప్రాయంలో ఊహించుకుంటూ ఉండేవాడిని. ఏమిటి దేవుడు సేవ అంటే ఏంటి, దీనివల్ల ఏం ప్రయోజనం, దేనికి అనుకునేవాడిని. ఓ సమయం వచ్చినప్పుడు నిజంగా భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు మన ప్రభువారే నన్ను కాచి కాపాడారు. హల్లెలూయా. అప్పుడు నేను ఒప్పుకున్న, ప్రభువాకి నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు, లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు అనేసి ఒక నిర్ణయానికి వచ్చి, ఎందుకు వచ్చాము? ఇలాగ నేనే కాదు, నాకంటే గొప్ప నిర్ణయాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు క్రీస్తు దగ్గర. దేనికి అని అంటే, లోకములో జరగని కార్యమును దేవుడు మన ఎడల చేస్తున్నాడు. హల్లెలూయా. మా నాన్నగారు చూడండి, మా నాన్నగారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సర్వేరుగా ఉద్యోగం. అంతేకాకుండా ట్యూషన్ పిల్లలు సాయంకాలం 30 మంది చెప్పేవాడు. మంచి చదవరి 6 జుళ్ళు. అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా వస్తే ఇక ఆగేవాడు కాదు మా నాన్నగారు. చాగంటిపాడు గ్రామం ఇక్కడే తరిగొప్పల దగ్గర, చాగంటిపాడు గ్రామం, గన్నవరం మండలం. 1965వ సంవత్సరం వచ్చేసరికి మా నాన్నగారు ఇక యవన ప్రాయం దాటిపోయి పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టి 2-3 పిల్లలు పుట్టేసిన తర్వాత 33వ ఏట వచ్చేసరికి మా నాన్నగారికి పరిస్థితులు తారుమారైపోయాను. ఆయన అప్పటికి విగ్రహార్థన బాగా చేసేవాడు. కూస్తి కాస్తి కాదు, ఇక మామూలుగా చేసేవాడు కాదు ఆయన. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆ గుంటూరు అనే గ్రామానికి, గుంటూరులో వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఊరు ఉందంట. ఆ ఊరు వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళాడు? మా నాన్నగారికి పేగులు బిచ్చాలు పడిపోయానండి. కథలు చెప్పాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువారు నిజమైన దేవుడు, కథ కాదు, ఇది నిజం. ఇప్పుడు మీ దగ్గర ఎవరిదైనా కథలు ఉన్నాయా? మీ అందరికీ యేసు నిజంగా మేలు చేయబడ్డేగా. కథలు చెప్తే ఎవడన్నా ఉంటాడండి, కాసేపు ఉంటాడు, తర్వాత బాబు నమస్కారం బాబు విన్నావులేండి ఈ కథలు అని అనుకుంటాం.
కథ కాదు, ఇది నిజం కదా. ఆయన కుమారుడిని చెప్తున్నా, నేను మా నాన్నగారి కుమారుడిని నేను చెబుతున్నా, నేను కనులారా చూశాను. ఆ విషయాలని కూడా తెలుసు. మన తండ్రి గారికి కూడా ఆ విషయాలు ఎప్పుడు మైకులో చెప్తూ ఉండేవారు. పేగులు బెజ్జాలు పడిపోయినాయి మా నాన్నగారికి 33వ ఏట సంవత్సరంలో. చనిపోయే స్థితి అయిపోయాడు. తిరిగాడు అన్ని చోట్ల. ఈయన ఎవరికైతే సాష్టాంగపడ్డాడో వాళ్ళందరిని అడిగాడు. ఎవరు కూడా వాళ్ళలో ఆయన ఏట్లు దిగు సావు అన్నాడంట. పద్దాక బతికిచ్చు స్వామి అంటే ఏట్లు దిగి సావురా అన్నాడంట. మా నాన్నగారి బాధ కలిగింది. అరే ఏంటి ఎంత చేస్తే లాస్ట్కి ఏట్లు దిగి సావమంటాడు. ఇక ఎక్కడ తిరిగాడంటే అక్కడ తిరిగాడు. ఇష్టం వచ్చినట్టుగా బతికిచ్చని. ఇక మనిషి క్షీణించిపోతున్నాడు. పెన్నెమ్నేని వెంకటేశ్వరరావు గారు ఆ రోజుల్లో ఆయన చూసినాడంట, నాయన ఇక నీకు 3 నెలల టైము, నీ పేగులు వేలి చచ్చిపోతావు అన్నాడు. మనిషి ఇలాగ అయిపోయాడు. ఎందుకనంటే మజ్జిగ రసమే తాగుతున్నాడు. కడుపులో మంట, మీటలో. సరే ఎవరో చెప్తే అక్కడ ఎవరో తాయిత్తు ఇస్తారంట, అది కూడా చేసి చూడానంటే లైన్ కట్టారంట అక్కడ గుంటూరు దగ్గర. ఇది ఊరు చెప్పారు ఆ రోజులు, నేను మర్చిపోయానండి. అక్కడికి వెళ్తే తాయిత్తికి ఇస్తాను కన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు తాయిత్తి తీసుకుంటాకి వెళితే ఆయన చూసి అన్నాడంట, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అన్నాడంట. అదేంటా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అంటావేంటి, తాయిత్తి పావలా తాయిత్తి నీ కర్మ అని చెప్పి ఇచ్చాడంట. అందరికీ టకటక్ ఇచ్చేసేవాడు. మా నాన్నగారిని చూసి, నీ కర్మ, నువ్వు దేవుడు బిడ్డవే, దేవుడు నమ్ముకోపో అన్నాడంట. ఏమన్నాడు, నీకు అవన్నీ ఎందుకయ్యా, పావలా తీసుకో, తాయిత్తి ఇచ్చే అన్నాడంట. తాయిత్తి తీసుకొచ్చి ఏమన్నాడు తెలుసు, అప్పుడైనా తాయిత్తి తీసుకో, ఎవరితో మాట్లాడు, మాకు ఇంటికి వెళ్ళేదాకా దగ్గర 45 కిలోమీటర్లు. 45 ఏంటి, అది 30, 70, 80 కిలోమీటర్లు. మాట్లాడకూడదు నువ్వు, ఇంటికి వెళ్ళాక మీ ఆవిడతో ఈ మీద ఒక్కడు సరిసి చేతి గడిచుకో, అప్పుడు పోయి నీ రోగం అన్నాడంట. మౌనరథం, రోజంతా మౌనరథం. అందరు ఎక్కిరిస్తున్నారు. అందరూ అయ్యో పాపం మోగోడు కావాలనుకున్నారు. అక్కినే నాగేశ్వరలాగా ఉన్నాడు, సూటు బూటు వేసుకొని. అట్లా ఎన్ని చేశాడో, కానీ తగ్గిందా రోగం, క్షీణించిపోయే పరిస్థితి. మంచానికి అంటుకుపోతే ఒక సాయిబు గారు వచ్చి చెప్పారంట, యేసు ప్రభు వారిని నమ్మకయ్యా నువ్వు బాగుపడతావు. ఇదేంటి ఏం చెప్తాడు, ఎల్లవయ్యా చెప్పావు కానీ యేసు ప్రభు వారు ఎక్కడో యెరూషలేములో పుడితే ఆయన తీసుకొచ్చి ఇక్కడ యేసు దేవుడు అన్నప్పుడు చెప్తే తంతా నిన్ను అన్నాడంట. ఎందుకంటే మా నాన్నగారికి అస్సలు నచ్చదండి యేసు వారన్నా, యేసు వారి సేవకులన్నా పిచ్చి కోపం. ఎప్పుడు 1965, 66 సంవత్సరాలప్పుడే. అలాంటి టైంలో ఎవరన్నా పాస్టర్ గారు మైకులు పెట్టి ఎక్కడన్నా పాటలు పాడితే తన్నండ్రేళ్ళనే పని పాటలకు ఎద్దుల్లాగా తిని ఏనుగులాగా అడుతున్నారు, తన్నండ్రా ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఏసులు ఇక్కడ పెడుతున్నారని ఎవడంట. అలా చేసేటండి స్థితుల్లో ఒక సమయం వచ్చినప్పుడు. ఎందుకంటే ఆ రోజుల్లో బాగా చదవారు మా నాన్నగారు, అక్కడ బాగా హై రేంజ్లో ఉన్నాడు. ఇక పాస్టర్ గారిని చూసినా, దేవుడి బిడ్డలు చూసినా తన్నండే కొట్టండే. ఈ పేగులు బెజ్జాలు పడిపోతే డాక్టర్ గారు 3 నెలల టైం అన్నాడు. పరిస్థితి అలాగ అయిపోయింది. ఇక దుఃఖపడుతున్న టైంలో ఈ సాయిబు గారు యేసు వారిని నమ్ముకో అని అంటే మా నాన్నగారికి ఆశ్చర్యం కలిగిందంటే, యేసు వారిలో ఏదో ఉంది మొత్తం మహత్యం. ఇన్ని చూశాను కదా, సరే ఆ లాస్ట్కి అది కూడా చూద్దాం, ఎందుకు చచ్చిపోవడం ఈ వయసులో అని మా నాన్నగారు అనుకోని అప్పుడు రాజరత్నం అయ్య గారు, బందెల రాజరత్నం అయ్య గారు అది గన్నవరంలో కోటాలు పెడుతుంటే అందరూ వెళ్తున్నారని మా నాన్నగారికి అక్కడ తెలుసుకొని అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆ యొక్క పొలంలో ప్రార్థన, కోటాలు అయిపోయినాయి. కోటాలు అయిన తర్వాత సాయంకాలం పాస్టర్ గారు అంటే అందరూ వెళ్ళి ఆ పొలాల్లో ప్రార్థన చేసుకోండి అని అన్నారండి. పొలం పక్కన మీటింగులు. వెళ్ళి పొలాల్లో తల సాప్ తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయడం, మోకాళ్ళ దండ ఇటు కూడా మా నాన్నగారు తెలియదు, మోకాళ్ళ దండ ఎట్టేళ్ళు కూడా తెలియదు. అక్కడ అందరూ అక్కడ మోకాళ్ళ దండేసి నాన్నగారు కూడా మోకాళ్ళ దండేసి స్టార్ట్ చేశాడు. ఏంటిది అది, అంతకుముందు ఏ చేశాడు, ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు ప్రార్థన అంటే తెలియదు. సరే అన్నీ చేసి చూసాం, ఇది కూడా చేద్దాం స్టార్ట్ చేశాడు. యేసయ్యా నిన్ను ఏమని పిలవాలో కూడా నాకు తెలియదు నాయన తండ్రి. ఇక వచ్చేసింది ప్రార్థన. అలా 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 ప్రభా నన్ను ముట్టయ్యా, నన్ను బాగు చేయ, నన్ను ముట్టయ్యా, నన్ను బాగు చేయ ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలా 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 చేశాడు. మా అమ్మగారు, మా నాన్నగారి పిల్లలు అందరూ గుర్తుకొచ్చారంట. వీళ్ళు నేను చచ్చిపోతే వీళ్ళందరూ ఏమైపోతారు, చిన్న వయసులో నా భార్య ఏమైపోద్ది, ఇలాగా ఏడ్చి ఇక సొలిసిపోయి అటు పడుకున్నాడంట. పడుకోగానే అప్పుడు ప్రభువారు కనపడ్డాడు కలలో. చీకట పడిపోయింది. కలలో ఎక్కడో మిలుకు నక్షత్రం అలాగ వస్తూ ఆ నక్షత్రం దేదీపమానికి వెలుగుతుంది. దగ్గరికి వచ్చేసినప్పుడు ఆ వెలుగు మా నాన్నగారి మీద పట్టణ తాకిందంట. ఎప్పుడైతే పట్టం తాకిందో పొట్టలో ఉన్న నొప్పంతా తగ్గిపోయిందంటండి. హల్లెలూయా. ఆ వెలుగులో నుంచి యేసు ప్రభువారు చేతులు చెప్పుకొని, నా కుమారుడా భయపడవద్దు, నేను నీకు తోడే ఉన్నా, రెండంతలుగా నేను దీవిస్తా.
నువ్వు చనిపోవు, నేను నిన్ను బతికిస్తా, ఉద్యోగం రిజైన్ చేసి సేవ చేస్తావన్నాడు. హల్లెలూయా. మాట్లాడుతున్నాడు మా నాన్నగారు ప్రభుతో, నాయన ఉద్యోగం రిజైన్ చేసి సేవ చేయాలా? చేస్తా అంటే ఈ పాస్టర్ గారిలాగా. ఇప్పుడు చూసే ఇందాక ఏం అడుగుతున్నారో వాళ్ళు పెద్ద పెద్దగా, అట్ట నేను అరవకూడదయ్యా. డాక్టర్ గారు చెప్పారు పేగులు పగిలిపోతాడు గట్టి గరిసి గట్టి పాట పాడితే, నా వల్ల కాదు. లేదు లేదు, దేవుడు అంటున్నాడు నీ ప్రేగులు పగలవు, నిన్ను బాగు చేస్తున్నా, గట్టిగా ప్రకటన చేయి, బలంగా ప్రకటన చేయి. ఇదిగో యోధరాపట్నం రక్షణ వచ్చింది ప్రకటన చేయి, నేను తోడుగా ఉంటా. తిల్లుబడి మెలకు వచ్చేసింది అంతే. ఆ 4 మాటలే కడుపులో బాధ, సంవత్సరం నుంచి ఉన్న బాధ అంతా తగ్గిపోయిందండి. హల్లెలూయా. ఈయనే నిజమైన దేవుడు. హల్లెలూయా. ఇలాంటి ఆయన నేను తిట్టాను, ఎక్కిరించాను, ఏళన చేశానని ఆలోచన కలిగి ఇక అప్పుడు వచ్చేసి అక్కడ పాస్టర్ గారు ఒక ఆయన ఉంటే కాస్త పరిచయంగా మాట్లాడతారు ఎవరొకళ్ళు. ఆయన చెప్తే ఆయన భుజం మీద చేసి, ఈరోజే వచ్చావు, ఈరోజే దేవుడు మీతో మాట్లాడాడు, ఈరోజే స్వస్థపరిచాడు, దేవుని కృప నీ ఎడల హెచ్చుగా ఉంది క్రీస్తునందు ముందు. డాక్టర్ గారు 6 నెలలకి చచ్చిపోతామన్నాడు. నాన్నగారు ఏం చేశారంటే దేవుడు చెప్పినట్టుగా ఉద్యోగం రిజైన్ చేసేసి, ఆ ఉద్యోగం మీద మా అమ్మగారు, మేము పిల్లలం, మేము అండి, మా తాత, మా నాయనమ్మ, మా అమ్మమ్మ, మా మేనత్తలు ఇద్దరు, వాళ్ళ భర్తలు, పిల్లలు కూడా. ఇంట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకోండి, ఇక ఆ ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ మీదే దృష్టి పెడతారండి. ఏంటంటే యారా అన్నయ్య కాదా నువ్వు, ఆ మాత్రం చేయవా, తమ్ముడు కాదు, ఎట్టుంటాయి అనమాట. ఇక అందరూ ఆయన మీద ఆధారపడితే మా నాన్నగారు ఉద్యోగం రిజైన్ చేశాడుగా. బేర్షబ్ గారు విన్నావా? ఉద్యోగం రిజైన్ చేసాక మరి వీళ్ళందరూ ఏమైపోవాలి, ఇప్పుడు ఒక్కడ పనికి వెళ్తలా. మా నాన్నగారు ఇచ్చిన డబ్బులని తింటున్నారు వాళ్ళు. మా నాన్నగారు రోగానికి పెట్టుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా. ఇక అంట ఒక రోజు అంట మా నాన్నగారు అలా పడుకొని ఉంటానంట, అందరూ వచ్చారంట. ఎవరు? మా నాన్నగారు చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్తలు అందరూ వచ్చి మా నాన్న మీద పడి, చచ్చిపోయినోడి మీద పడి ఎట్ట ఎడతారో అట్ట ఏడ్చారంట. అయ్యా ఉద్యోగం వదిలేసావా అయ్యా, దేవుడి సేవలోకి వెళ్ళిపోయావా అయ్యా, ఇప్పుడు మీ ఎట్ట బతకాలా అయ్యా. చచ్చిపోయిన మీద పడి వేసినట్టు తిడతారా? నిజంగా చచ్చిపోతే మీరు ఏం చేసేవాళ్ళు అన్నో? ఆడ పడేసేవాళ్ళు అంతే, వారానికి 2 వారాలకు మర్చిపోయాళ్ళు అంతే. అవును కదా. చచ్చిపోయిన మనిషిని చూడండి, బతుకున్నంతసేపే. చచ్చిపోయాడు ఇక ఎంత రోడైనా సరే ఇక ఆ ఫోటో కూడా ఎక్కడ పడేస్తారు ఇక అంతే. ఒక వారం నెల లేదా చచ్చిపోతే ఏం చేసేవాడు మీరు? నన్ను బతికున్నా యేసు అన్న బతికిచ్చాడు. అదే అంటారా, ఉద్యోగం చేసుకుంటా దేవుడి సేవ చేయొచ్చు కదా. నాకు దేవుడు చెప్పింది అది కాదు, ఉద్యోగం చేసుకోండి కాదు, ఉద్యోగం రిజైన్ చేసి సేవ చేయి, నేను బతికేస్తాను, నేను బతకడం కావాలి. అప్పుడు ఇక వాళ్ళు ఏడ్చారు. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అప్పుడు వాళ్ళ కోసం మా నాన్నగారు ప్రార్థన చేసి వాళ్ళందరికీ కూడా రైల్వే ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ పిల్లలకి రైల్వే ఉద్యోగాలు వచ్చినాయి. బ్రహ్మాండంగా వాళ్ళు అభివృద్ధి అయిపోయారు. ఇప్పటికీ బాగున్నారండి వాళ్ళు. అలా ఎప్పుడు ఇది 1965 నుంచి 68 లోపు జరిగినటువంటి సంఘటనలు ఇవి. హల్లెలూయా. ఆ రోజు డాక్టర్ గారు 6 నెలలే బతుకుతాం అని చెప్పారు. యేసు అయితే 66 సంవత్సరాలు బతికిచ్చాడు. ఆమె మా నాన్నగారిని సంఘాలన్నిటి కూడా సాక్షార్థంగా అనేక మందికి సాక్షార్థంగా నిలబడ్డాడు మా నాన్నగారు. అలా అందరిని బతికించుకుంటూ మా నాన్నగారు బతికినప్పుడు అందరికీ స్వార్థ చెప్తే చాలామంది మా నాన్నగారు ఎప్పుడైతే అట్ట అన్నాడు కదా, మా నాన్నగారిని కూడా తేడతా ఉండేవాళ్ళు. బయలుదేరాడు రా, జోలు ఒకటి వేసుకొని, రమ్ము ఒకటి వేసుకొని, ఈడొకటి ఏంటి సంకలో బైబిల్ పెట్టుకుని అట్ట ఇట్టని అన్నా సరే నా దేవుడు సజీవుడు అన్నప్పుడు ఆ తిట్టినోళ్ళు కూడా సంబంధించినప్పుడు వాళ్ళ బాధలు ఇస్తే వాళ్ళు కూడా ప్రార్థనకు వచ్చినప్పుడు నాన్నగారు ప్రార్థన చేస్తే వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన స్థితిలోకి వచ్చారు. హల్లెలూయా. క్రీస్తునందున్న వానికి రోమా 8 ప్రారంభోత్సవంలో యేసు క్రీస్తునందుకు ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు మా నాన్నగారికి ఎవరైనా డబ్బులు ఇచ్చారా? చెప్పండి. ఇప్పుడు మా నాన్నగారికి డబ్బులు ఎవరైనా ఇచ్చారా? బంగారం లాంటి ఉద్యోగం విడిచిపెట్టండి, గవర్నమెంట్ జాబ్ ఎవరు విడిచిపెట్టండి, అది రావడం అదృష్టం. ఆ ఉద్యోగం రిజైన్ చేసేసి 2 ఎకరాల పొలం అండి. మా నాన్నగారు 2 ఎకరాలు ఇప్పటికీ ఉంది గన్నవరంలో. 2 ఎకరాల పొలం, 12 సెంట్ స్థలం, బ్రహ్మాండమైన జాబు, హ్యాపీగా బతికేయచ్చు. ఇప్పుడు 2 ఎకరాలు అక్కడ ఎకరం వచ్చి 2 కోట్లు 3 కోట్లు బలుగుతుంది. వదిలేసాడు అప్పుడే. క్రీస్తు కోసం వాటిని పెంటతో సమానంగా ఇచ్చాడు. ఇప్పుడు మా నాన్నగారికి ఎవరైనా డబ్బులు ఇచ్చి మార్చారా? ఎవడు బాధ ఆడదండి. హల్లెలూయా. ఎవరి బాధ ఆడదే. నా బాధ నాది, మీ బాధ నీది. ఈ బాధలను తీర్చారు యేసుక్రీస్తు ఉండటం వల్ల. మా నాన్నగారు ఎంతోమంది మళ్ళీ ఉద్యోగాల్లో పెట్టాలి. ఎంతోమంది కలెక్టర్ గారు కూడా ఫోన్ చేశాడు మా నాన్నగారికి, నిన్ను అరెస్ట్ చేస్తాం ఉద్యోగం రాకపోతే. సార్ నేను చచ్చిపోతే మీరు ఎవరిని అరెస్ట్ చేసేవాళ్ళు? కాబట్టి నన్ను వేసే బతికించండి, నేను ఆయన ఉద్యోగం చేస్తాను, మీ ఉద్యోగం చేయను, మీరు ఏమన్నా చేసుకోండి.
ఊరు నాని ఇంత ముండోడు అంటారు ఈయన. అవును మరి, బతికిచ్చి నా భార్య బిడ్డలకి దేవుడు నిలబెట్టాడు నన్ను, అంతే. ఇప్పుడు ఆయన అన్నాడా నీ ప్రమోషన్ ఇస్తా, నీకు ఇస్తా అయినా సరే వెళ్ళాడా? అది క్రీస్తు విజయం అంటే. హల్లెలూయా. క్రీస్తు మీద విజయం అంటే అదే అండి. హల్లెలూయా. ఇక ప్రభువులు అడిగిపెట్టినాడు వెనక తిరిగి చూడడం ఎందుకు తెలుసా? బ్రతికిచ్చాడండి, అంతకంటే ఏం కావాలండి? హల్లెలూయా. మా నాన్నగారికి ఉన్నా లేకపోయినా దేవుడు సేవ చేస్తా ఉన్నాడు. మొగలరాజపురం వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నాం. అక్కడికి సర్వేర్ గారు వచ్చాడు, మా నాన్నగారి ఫ్రెండ్, తోటి ఉద్యోగస్తులు ఉంటారు కదా, ఆయన జిల్లా సర్వేర్ అయ్యాడు, అంటే కలెక్టర్తో సమానం. ఆ మొగలరాజపురం ఆ ఏరియా అంతా కూడా విజయవాడలో సర్వే చేస్తున్నాడు. ఆయన వచ్చేసారు, ఇసాయలు అనుకుంటా ఇద్దరు పలకించుకున్న. నాన్నగారు ఏం చేశారు తెలుసు మరి, కలెక్టర్ గారు రివుల్లో వచ్చాడు, ఆయన పక్కన జవాన్లు ఉన్నారు. నాన్నగారు ఏం చేశాడంటే వెంటనే ఆయనకి పాతకాలం చెక్క కుర్చీ ఉంటే అది వేసాడు. కూర్చోలేక చెక్క కుర్చీలు కూర్చుని, అప్పట్లో చెక్క కుర్చీలు ఎక్కువ ఉండేవి. కూర్చున్నాడండి, చాలా కాలం ఉంది మా ఇంట్లో అది. తర్వాత ఎరగొట్టేశారు, పాల్గొట్టేశారు దాన్ని. కూర్చున్నాక ఆయన అన్నాడు, ఇజ్రాయేలు ఏమిటి ఇది? అదే నాతో పాటుగా నువ్వు కూడా ఉద్యోగం చేసినాడు, అది ఉద్యోగం చేస్తే ఈ పాటికి నాకులాగా నువ్వు కూడా జిల్లా సర్వేర్ కలెక్టర్ రేంజ్ వచ్చేది నీకు. అలాంటిది ఏంటయ్యా ఇది? అరే ₹1 ఇస్తే బతకాలనే, అసలు ఎందుకు నీకు ఎంత తెలియగలవాడు నువ్వు? మా ఉద్యోగస్తులు ఆ రోజు నువ్వే చాలా తెలియగున్నాడు, ఏమిటి ఇలాగా? దేవుడి తిని బతుకుతాం. మీ ఆవిడికి సరైన బట్టల్లో, నీ బిడ్డలకి సరైన బట్టల్లో, ఈ ఇల్లు వాకిలు బాగోలేదు, ఏమిటయ్యా ఇది? అదే నువ్వు ఆ ఉద్యోగం నుండి పాటి కలెక్టర్ అయ్యేవాడు అయ్యా. నాన్నగారు అన్నాడా, నువ్వు లేవు ఒకసారి కలెక్టర్ రేంజ్, నిన్ను ఫ్రెండు కదా అని సరే అధికారంలో ఉన్న కూర్చోబెట్టా. ఇట్లాంటి మాటలు చెబితే నువ్వు 5 నిమిషాలు కూర్చో తెలిపో. నాకు ఏసై కావాలి, ఆయన నన్ను బతికిచ్చాడు, నా భార్య బిడ్డను బతికిచ్చాడు. చూసావా, బతికిచ్చినోడిని, విశ్వాసం నిలబడినోడిని ఎవడు మార్చలేడు. హల్లెలూయా. అది నిజమైన విశ్వాసం. అంతే. 31 సంవత్సరాలు దేవుని స్వార్థ పని అద్భుతంగా చేశారు. హల్లెలూయా. క్రీస్తునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు అని చెప్పినప్పుడు అనేక మంది, ఈ రోజున మనందరూ కూడా కొన్ని వేల మంది యేసువాళ్ళకి వచ్చాం. ఎవరో డబ్బులు ఇస్తే రాలా. వచ్చినోడు చెప్పండి ఇక్కడ ఎవరైనా సరే, డబ్బులు లేదా బాత్రూమ్లు కడితాను, లేదా ఇల్లు కట్టిస్తాను, బట్టలు ఇస్తానండి, మాకు అవసరం లేదండి. ఒకళ్ళు ఎవరికైనా కావాలేం కానీ మాకు అలాంటి అవసరం లేదు. మాకు యేసువారు ఉంటే చాలండి. యేసు ఉంటే చాలు, అన్నీ ఉంటాయి. ఆయన కుడి చేతి దీర్ఘాయుష్యం ఉంటుంది, ఎడమ చేతి ధనంగా ఉంటుంది, అండ్ ఆయన చల్లని చూపు ఉంది, ఆయన పాదాల దగ్గర సమాధానం ఉంది. హ్యాపీ 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 దట్ ఈజ్ ఇన్ ద జీసస్ క్రైస్ట్. హ్యాపీ 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 దట్ ఈజ్ ఇన్ ద సన్ ఆఫ్ గాడ్. హ్యాపీ 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 దట్ ఈజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ జీసస్. హ్యాపీ 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 దట్ ఈజ్ ఇన్ ద వర్క్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మా నాన్నగారు ఇక లోకం అంతా విడిచిపెట్టాను. లోకం అంటే లోక క్రియలన్నీ విడిచిపెట్టేసి, రకరకాలేంటండి ఆ పూజలు పునస్కారాలు కూడా విడిచిపెట్టేసుకొని, బ్రతికించిన యేసయ్య, మాట ఇచ్చిన యేసయ్యలోకే వచ్చి క్రీస్తునందే ఉన్నాడు. ఆయన చనిపోయే వరకు, వృద్ధాప్యం వరకు కూడా ప్రభువును విడిచిపెట్టలేదు. అనేక మందిని క్రీస్తు వైపు తెలియచేశాడు. ఏసే నిజమేనా దేవుడు, ఏసే లోక రక్షకుడు అని తెలియజేస్తే చాలామంది మనందరూ కూడా ప్రభువునందు ఉన్నారా? ఎందుకున్నాం అంటే బ్రతికించాడు. ఇప్పుడు క్రీస్తునందున్న వారిని, బతికించిన వారిని ఇంకెవరైనా బయటికి లాగగలరా? లాగడం అంటే అది అటు ఇటు ఉన్నవాడు మాత్రమే అటు ఇటు జంపు చేస్తాడు, గోడ మీద పిల్లి వాటం వాడు. క్రీస్తులో బలంగా ఉన్నవాడు అసలు ఏమాత్రం బేసగడు, అంతే. షడ్రక్ మేషక్ అబ్దెల్ని వేసేస్తాను నేను అగ్నిగుణంలో, లేకపోతే కొత్త దేవుడు అన్నేంటి అన్నారు రాజుగారు. బెదిరేరాళ్ళు బెదల్లా ఏస్కా రాజా, మా దేవుడు రక్షించి తప్పించుటకు నా చేతుల నుంచి మిమ్మల్ని ఎవడైనా తప్పించగలడా? దేవుడు అధికారులకు పై అధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అలాంటి ఆయన్ని మేము నమ్మేమయ్యా. సృష్టికర్తని మేము నమ్మేమయ్యా. ఆయనని మేము ఉన్నామయ్యా. ఆయన చేతుల నుంచి ఎవడు తప్పిస్తాడు? ఆయన చేతులు, జీవంగల చేతుల నుంచి, ఆయన చేతుల నుంచి బయటికి పడేయడం చాలా కష్టమైన విషయం. ఆయన చేతిలో ఉన్న వారిని లాగడం చాలా కష్టం. చూస్తా అగ్ని వేడి చేయండిరా, 7 అంతలు అన్నాడు. 7 అంతలు అగ్నిగుండ వేడి చేస్తే దాంట్లో పడితే కాలేరా? శ్రమ వచ్చిన క్రైస్తవుడు కాలడం, శ్రమ వచ్చిన క్రైస్తవుడు మాత్రం స్టడీగానే ఉంటాడు.
క్రీస్తునందున్నవాడు బలంగా నిలబడతాడు. ఏ శ్రమకి బెదరడు. ఎందుకంటే ఆ శ్రమలన్నీ కూడా క్షణిక మాత్రమే. అటన్నిటిని జయించి గిరిసిన యేసే మనకున్నాడు. ఈజీగా మాటతో తీసేస్తాడండి. ఆ రాజుగారికి కళ్ళలో కనపడుతుంది. ఏంటిది? ముగ్గురిని ఎత్తి ఏంట్రా ఎట్రా సైన్యం బయటరా, ఎంతమందిని ఏమన్నాను నిన్ను అగ్నిగుణలో? సార్ ముగ్గురు సార్, ఎంతమంది చూడరా? నాకేం కనపడతలేదు సార్, ముగ్గురే కదా. నాలుగో వాడు కనపడుతున్నాడు. ఆ నాలుగో వాడు దేవదూతల రూపంలో పొంది ఉన్నాడు రా. అంటే వీళ్ళ దేవుడు పూజారుడు. హల్లెలూయా. అగ్నిగుండంలో ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆర్పులు కేకలేస్తున్నారా? అగ్నిగుండంలో తిరుగుతున్నారంట. బబ్బులు తిరుగుతావా? నిప్పుల మీద కాలేసేం తిరగలేము. ఒక్క నిప్పు తగిలినా సరే అగ్నిగుండంలో వాళ్ళు ఏం చేస్తారంట? తిరుగుతున్నారంట. వాళ్ళు తిరుగుతుండ పక్కనే ఎవరు తిరుగుతున్నారు? దేవుడు తిరుగుతున్నాడు. హల్లెలూయా. ఓ షడ్రక్ మేషక్ అబేద్నెగో బయటికి రండి. హల్లెలూయా. వీరి దేవుడు పూజారుడు. అంతకుముందే దేవుడు యెహోవా దేవుడు అంటే మాత్రం ఊరుకోనరా అన్న రాజుగారు ఇప్పుడేమన్నా తెలుసా? ఎవడైనా సరే వీళ్ళ దేవుడు పూజ చేయకపోతే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా కూల్చేస్తా. దేవుడు మార్చాలనుకుంటే క్షణం చాలు. క్షణంలో మార్చేలా పౌలు గారిని ఆయనకి అసాధ్యమైన కాదు మీద. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక మాట చదువు. మన తండ్రి అయిన దేవుని యందును, చెప్పండి అందరూ, ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న, ఇది గట్టిగా అనాలి మీరు, ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును అంటే పాస్టర్ గారును, సిల్వానును, తిమోతియు శుభములు చెప్పి రాయినది. హల్లెలూయా. ఎవడైనా సరే క్రీస్తునందు ఉంటేనంట వాళ్ళకి శుభములే. మీకు ఎవరికి మాకు శుభాలు ఎక్కడండి? పెళ్ళి ఎక్కడైందండి అనండి. పెళ్ళి కానీ ప్రసాద్ అనుకునేవాడు ఎప్పుడైద్దా పెళ్ళి అయిపోయింది లేదా? కళ్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదు. దాని గురించి వేసాను ఆపకూడదు మనం. హల్లెలూయా. ఇవాళ కదా రేపు అయింది. రాజేష్ గారికి ఏమైంది? అక్కడ ఎవరన్నారు? యూనివర్సిటీ గారికి అయిపోయిందిలేండి. జక్ర గారు ప్రియులారా, ఇక్కడ మనం గమనించినది క్రీస్తునందు ఉంటే ఏంటి ఉపయోగం అంటే, మా నాన్నగారు బతికిచ్చాడండి. ఆమేన్. మా ఫ్యామిలీ మొత్తాన్ని బతికిచ్చాడండి. అంటే ఇంట్లో తండ్రి లేకపోతే మా పరిస్థితులు ఏమైపోయాయండి? ఆయన బతకడం వల్ల, ప్రభువారు ఆయన బతికించడం వల్ల మా అమ్మ బతికింది, మేము పిల్లలు మేము బతికాం, మా అన్నదమ్ములందరూ బతికాం, అందరూ కూడా పిల్ల జలతో హ్యాపీ ఈ రోజు సుభిక్షతగా ఉన్నాం. హల్లెలూయా. మా నాన్నగారు కూడా మంచి మార్గం చూపించాడు. ఏంటి ఆ మార్గం అంటే? యేసుక్రీస్తు యొక్క నూతనమైన మార్గం. ఇక దీంట్లోనే మేము నిలబడ్డాం. అయితే ఇక్కడ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, క్రీస్తునందు ఉంటే ఉపయోగాలు ఏంటి? హల్లెలూయా. ఇప్పుడు మీరు క్రీస్తునందు ఉన్నారా? ఇంకా బలంగా ఉండండి. ఆమేన్. ఉంటే ఏంటి అంటే శుభములు, శుభాలు. హల్లెలూయా. తిరిగి పెళ్ళి అవ్వదు వాళ్ళ అమ్మాయికి. మరి ఆ పిల్లని బాగోదంటే బ్రహ్మాండంగా ఉంది ఆ పాప. అది కొంచెం బొద్దుగా, కొంచెమే, ఎక్కువ కాదు, 150 కేజీలు అనుకోమాకండి. కొద్దిగా ఉన్న పిల్లల మీద కొంచెం బొద్దుగా ఉంటుంది అంతే. వచ్చిన పెళ్లి కొడుకులందరూ కూడా నాకు వద్దు అంటున్నారు. పిల్ల మొహం చూస్తే అంత అందంగా ఉంటుంది పాప. కలర్ మంచి కలరు. తిరిగి ఇక పిల్లకి శుభాలు కలగట్లా. లాస్ట్కి యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చి 7 వారాలు దేవుడి మందికి వచ్చినప్పుడు, ప్రభు యందు ఉంటామని విశ్వసించుకున్నప్పుడు 7వ వారం లోపునే వీళ్ళు కొండ యువతల వీళ్ళు ఉంటారు. వంటన అవతల విద్యాధారపురంలో పెళ్లి కొడుకుంటాడు. ఎవరో చెప్పారు పెళ్లి చూపులకు వచ్చాడు. వచ్చి చూసిన తర్వాత బయటికి వెళ్ళాలి అమ్మదన్నాడు. పదండి అన్నాడు. ఏంట్రా ఈ పెళ్లి చూపు పోయింది అనుకున్నారు వీళ్ళు. కానీ యేసునందు ఉన్నారు కదా, ఆ పాప క్రీస్తునందు ఉంది కదా, అంతే. ఆ బయటికి వెళ్ళి అంటున్నాడు, అమ్మ చేసుకుంటే ఈ అమ్మాయిని చేయండి నాకు, లేదంటే జీవితంలో పెళ్లి చేసుకొని అంతే. అదే అంటారా, కొద్ది లావుగా ఉంది పదరా అన్నాడు. అదేం లావు? నేను లేనా లావుగా? నువ్వు లేవు లావుగా? ఆయన లేడా లావుగా అన్నాడంట. అరే బాబు నీకు దండం పెడతారా, పదరా పెళ్లి చేసేది. పెళ్ళి అయిపోయింది. ఇద్దరు మా పిల్లలు పిడిచారు. ఆ పిల్లలు కూడా ఎంత అయిపోయారు. హల్లెలూయా. క్రీస్తునందు ఉంటే ఏం కలుగుద్ది? ఆడేవాడు అన్నాడంట, యేసువారు నమ్ముకున్నాడు పెళ్ళి లేవా అన్నాడంట. యేసువారు ఏంటంటే పెళ్ళి లేవా అండి? రాజేష్ అది ఎన్నో వచ్చి పెళ్ళయిందా? ఎత్తుకొచ్చావా? ప్రభుని నమ్మితానంటే పెళ్ళి అవదంటారేంటండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు మనందరం పెళ్ళిళ్ళు చేసుకోలేదా? బ్రహ్మాండంగా పెళ్ళి చేసుకున్నాం. హల్లెలూయా. బ్రహ్మాండం కాపురాలు చేస్తున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఉంటే అంటే భార్యలు నిలిచిపెట్టాడంటే, పిల్లలు నిలిచిపెట్టాడంటే, భర్త నిలిచిపెట్టి ఎవరు చెప్పాడు మాట? యేసువారు ఏం చెప్పలేదు ఆ మాట.
యేసు వారు వాళ్ళతో బేషుగా కాపురం చేసుకోమన్నాడు. హల్లెలూయా. భార్యాభర్తలు క్షేమంగా ఒకరి ఎడల ఒకరు ఆఖ్యత కలిగి ఉండమని చెప్పాడు లేదా? వాళ్ళు ఎముక మాంసంలాగా ఉండమని చెప్పాడు. అవునా? భార్యాభర్తలు విడిచిపెట్టమని ప్రభు చెప్పాడా? ఇవన్నీ ఏంటంటే ఏదో రీతిగా ప్రభు మీద ఆ బురద జల్లాలని ఉద్దేశం తప్ప ఎక్కడ అలాంటిది లేనే లేదు. ప్రియులారా, యేసుక్రీస్తు ఉంటే ఏంటయ్యా అనంటే శుభములు కలుగును. ఆమేన్. ఇక యేసుక్రీస్తు ఉంటే ఏంటయ్యా? రోమా 8 ప్రారంభం వచ్చింది. క్రీస్తునందు ఉన్న వాళ్ళకి కలిగే మేలులు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా ఉన్నాడు, పిలువబడినటువంటి దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకించబడినటువంటి పౌలు రోమా గురించి ఆ దేవుని పిల్లలందరికీ అనగా పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలువబడిన వారందరికీ ఏది? రోమీ రాసిన 8వ అధ్యాయం ప్రారంభం. కాబట్టి ఇప్పుడైనా సరే క్రీస్తునందు ఉన్నవానికి ఏ శిక్ష లేదు. హల్లెలూయా. 200 ఎకరాల పొలం ఉంది బందర్ దగ్గర ఒకళ్ళకి. 200 ఎకరాల పొలం, ఆఖరి అది 100 ఎకరాలు అయింది. సరే 100 ఎకరాలైనా సరే ఈ కుమార్తెకి అల్లుడి గారికి ఏం పరిస్థితి? 3 పిల్లలు పుట్టారు, ఆడపిల్లలు, 3 ఆడపిల్లలే. పిల్లల పెళ్లి చేయట్లా, పెళ్ళిళ్ళు అవట్లా. ఆయన చదువుకోలేదా? అందగాత్తెలు కాదా? బ్రహ్మాండంగా ఉంటారు వాళ్ళు. పెద్ద పెద్ద చదువులు చదివారు, పెళ్ళిళ్ళు అవట్లా. కారణం ఏంటి తెలుసా? చేతబడి చేశారు వాళ్ళ మీద, పెళ్ళిళ్ళు అవ్వకూడదు అనేసి. పెళ్ళిళ్ళు అయితే ఇప్పుడు ఈ ఆస్తి అంతా కూడా వాళ్ళకు కూడా కాస్త ఇవ్వాల్సి వస్తుందేమో. అలాంటి పరిస్థితుల్లో తిరిగారు. ఆఖరికి ఏం చేసేది తెలుసా? వాళ్ళ ఆవిడ ఆ 3 ఆడపిల్లలందరూ కలిసి ఆత్మహత్య చేసుకోవడం సిద్ధపడితే వాళ్ళ ఆయన గారు ఆ యొక్క గవర్నమెంట్ ఆఫీస్లో ఏంటంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిపోయాడు. ఆయన పెద్ద ఆయన పాపం. ఆయన చెప్పుకోలేక దుఃఖపడుతూ బాధపడుతూ వేదన పడుతూ వాళ్ళ ఆవిడికి వాళ్ళ పిల్లలకి ఓదార్చిన లాగట్ల. ఆఖరికి నేను చేసి 20 కుర్చీలు వేసుకొని, ప్లాస్టిక్ కుర్చీలు, దానిపైన ఎక్కి కూర్చొని ఏడుతున్నాడు. ఇక ఏంటంటే వీళ్ళని ఎలాగా, అందరూ ఆడపిల్లలు, ఈయన ఒక్కడే పాపం మగోడు. వాళ్ళు వినట్లా మాట, చచ్చిపోతా ఉంటున్నారు. ఏంటో తెలీదు. నరకం. భార్య బాగోదు, పిల్లలు పెళ్ళి అవట్లా, అందరు ఎక్కిరిస్తారు. ఓళ్ళు 30, 35, 40 వచ్చేసినాయి. శుభాలు కలగట్లా, అందరూ ఎక్కిరిస్తారు, హేళన చేస్తున్నారు. ఇంతేకాకుండా వీళ్ళకి నడి విజయవాడ నడిబోడ్లోనే పెద్ద ఏమంటారు అది అపార్ట్మెంట్ తర్వాత ఇంకోటి ఏంటిది అంటారు, గ్రూప్ హౌస్. పెద్ద గ్రూప్ హౌస్ ఉందండి. వీళ్ళు ఓనర్లండి. వీళ్ళు దగ్గర 10 లోపల 10 ఏమంటారు పోర్షన్లు ఉన్నాయండి. ఒక పోర్షన్ 15,000 రూపాయలు. మొత్తం బూత్ బంగ్లా అయిపోయింది. కారణం తెలీదు. ఎవడా ఇంట్లో ఉన్నాడు, పారిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో శుభాలేయండి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఇల్లు ఖాళీ చేసి, ఎవడో చెప్పారండి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే వేరే ఇంటికి వెళ్తే అక్కడ బాధలు పోలా. అందుకంటే ఎక్కడికోయి యాత్ర పోయేది, ఎక్కడికోయి. హల్లెలూయా. నీ ఇల్లు తెరమో కాదు, నీ వల్లు మర్చేదావు. నీ ఇల్లు తెరమో కాదు, నీ వల్లు మర్చేదావు. నీ వాచిన దారి వెళ్ళిపోవాలి మళ్ళీ. ఏమని చెప్పారు? ఏంటో మాకు ఈ బాధలు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి బ్రహ్మాండంగా ఉంటారన్న. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే అక్కడ బ్రహ్మాండంగా ఉన్నారా? అక్కడ ఇంకా భయంకరంగా బ్రహ్మాండంగా ఉన్నారు అక్కడ. ఓ రోజు ఇట్లాగే మన వాళ్ళందరూ కూడా చర్చికి వస్తున్నారంట. స్త్రీలందరూ కూడా తెల్లని వస్తారు. స్త్రీలేంటి పురుషులు తెల్లబట్టలు ఎత్తాం ఎక్కువగా. ఆయన గారి అద్దింట్లో నుంచి మేడపై నుంచి గబగ దిగాడండి. అప్పుడప్పుడు చూస్తున్నాడు. అమ్మా వీరెవరమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? సరోజిని గారిని అడిగాడంట. మీరు ఏమిటి, ఎవరు అసలు, మీరు తెల్లబట్టలు వేసుకుని వస్తున్నారు? రోజు చూస్తాను, ఆటోలు ఎక్కుతారు, వస్తారు. అయ్యా మేము షాలేం రాజు ప్రియహాల బిడ్డలమయ్యా, యేసుప్రభువు వారి బిడ్డలమయ్యా, క్రీస్తునందున్న వారమయ్యా. అమ్మా నీ వయసు ఎంత ఉంటుంది? నా వయసు దగ్గర 70 వచ్చేసి. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్న కారణం ఏంటి? మా ఆవిడేమో ఎప్పుడు చచ్చిపోతా ఉంటుంది. మా పిల్లలు ఎప్పుడు చచ్చిపోతూ ఉంటారు. మాకు అసలు బాగోట్లే. మీ ఇంట్లో బాగుంటుందా? బాగానే ఉంటాం, అందరూ బాగానే ఉంటాం, ప్రశాంతంగానే ఉంటాం. మాకేంటి కర్మ? అయితే ఒక్కసారి రా యేసయ్య దగ్గరికి, ఆ కర్మ పోయిద్ది, బ్యాడ్ కర్మ పోయిద్ది. హల్లెలూయా. ప్రార్థనకు వచ్చాడండి, అద్భుతంగా నిలబడ్డాడండి. ముందు పాపం పురుషుడే వచ్చాడు. చాలామంది ఆడవాళ్ళు వస్తారు ప్రార్థన, కానీ ఈయన గారు ఫస్ట్ ఆయనే వచ్చాడండి. ఎందుకంటే బాధ ఎక్కువగా ఉందిగా. కళ్ళంటే బట్ట నీళ్లు గార్చాడు. నిజంగా అక్కడి నుంచి క్రీస్తునందు ఉన్నాడు. టక్క మారిపోయింది జీవితం. ఈ రోజున కూతుళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా అమెరికాలో ఉన్నారు. హల్లెలూయా. అమెరికా సంబంధాలు వచ్చినాయండి. హల్లెలూయా.
ఎన్ని శుభాలండి. హల్లెలూయా. ఆ ఇల్లు కూడా చక్కగా ఓపెన్ చేసి మేమే వెళ్ళి ప్రార్థన చేసి ఏంటి ఏముంది లోపల ఏం శక్తికే కోట పెట్టేసుకొని ఇంట్లో కోట పెట్టేసింది అంతే బ్రహ్మాండంగా. ఇప్పుడు మళ్ళీ ఆ గ్రూప్ హౌస్ నిండా అందరూ అద్దరికి వచ్చారు. హల్లెలూయా. ఆ బోరు ఒకటేసే బోర్లన్నీ నీళ్ళు రానివట్లా రాట్లా. శాస్త్రవేత్తలు తీసుకొస్తే వాళ్ళు అన్నారమ్మా అదిగో అక్కడ కాలేజీ కట్టారు, భూమిలో నీళ్ళన్నీ వాళ్ళు ఆగేశారు, అందుకని మీకు నీళ్ళు రావట్లా, మీ జీవితంలో నీళ్ళు రావని వెళ్ళిపోయారంట. పాస్టర్ గారు మా అయ్యగారు వస్తారు ప్రార్థన తీసుకెళ్ళారు. ఏ వ్యక్తికే జయం ప్రార్థన చేసేవాడిని అంతే. దెబ్బకి నీళ్లు ఇవాళ బడబడ వస్తానే ఉన్నాయండి ఇప్పటికి. మరి ఇక క్రీస్తు నిలిచిపెట్టి వెళ్ళగలరా? క్రీస్తునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు. నమ్మిలుడి చప్పలు కొట్టి హల్లెలూయానండి. అబ్బో ఇలాంటివి చెప్పుకుంటే లెక్కలేని మహత్కారం మీ దగ్గరే ఉన్నాయి కదండి. ఉన్నాయి అన్నవాళ్ళు నిజంగా ఉంటే మాత్రం గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. 1 పేతురు 5:14 వచ్చింది కదండి. 1 పేతురు 5:14 యేసుక్రీస్తునందు ఉంటే లాభం ఏంటి? 1 పేతురు 5వ క్రీస్తునందున్న మీ అందరికీ సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ఉంటే ఏం కలుగుతుందంట? సమాధానము. హల్లెలూయా. భార్యాభర్తలు విడిపోయి 10 ఏళ్ళు అయింది. యేసుక్రీస్తునందుకు ఎప్పుడైతే వచ్చారో సమాధానం వచ్చేసింది. చర్చిలో మేమే వాళ్ళని కలిపాము. హల్లెలూయా. క్రీస్తునందు ఉంటే ఏం కలుగుతుందండి? సమాధానం వస్తుంది. నెక్స్ట్ చక్కచక్క చదివేసుకుందాం. క్రీస్తునందు ఉంటే ఏమిటి ప్రయోజనం? రోమా 3:26. క్రీస్తునందు ఉంటే ప్రయోజనాలు ఏమిటి? రోమి రాసిన 3:26 వచ్చిన అప్పుడు చెప్పాడు. మరి ఇప్పుడే నిజమా కాదా? క్రీస్తునందు ఉంటే సమాధానం. ఏమంటే సమాధానమేనా? గట్టిగా రాట్ల సౌండ్. సమాధానంగా ఉన్నారా? నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చదవండి. రోమా 3:26 లేదా? క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా కరుణాధారంగా బయలుపరుస్తాడు. దేవుడు అప్పటి కాలమందు నీతిని కనపరిచిన నిమిత్తం ఆయన నీతిమంతుడు. యేసునందు విశ్వాసం ఇచ్చిన వారు కూడా నీతిమంతులు అవుతారు. హల్లెలూయా. క్రీస్తునందు స్టువర్ట్పురం అంటే దొంగలపురం. అలాంటిది ఎప్పుడైతే క్రీస్తునందు ఉన్నారో ఏమైపోయింది? అది సువార్తపురం అయిపోయింది. హల్లెలూయా. నీతిమంతులు అయిపోయారు. కంటే ఆ దొంగతనాలు ఆయకే విచారాలు లోకక్రియలంతా విడిచిపెట్టించారు. హల్లెలూయా. క్రీస్తునందు ఉపయోగాలు రాసుకోండి. క్రీస్తునందు ఉపయోగాలు ఏంటి? అదే రోమి రాష్ట్రపతిక 6:23 6:23 రోమి రాష్ట్రపతి. ఎలాగంటే పాపం వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం. హల్లెలూయా. క్రీస్తునందు ఉంటే ఏమిటయ్యానంటే అంతకుముందు క్రీస్తులో లేకపోతే మనం చేసిన తప్పిదాలను బట్టి మనం చచ్చిపోతాం. అది అసలు శిక్ష. కానీ తెలుసుకొని యేసయ్య దగ్గరికి వస్తే యేసుక్రీస్తునందు ఏమిస్తాడంట? నిత్య జీవం ఇస్తాడు. హల్లెలూయా. ఎలా ఇస్తాడంటే ఆ పాపమును క్షమించే అధికారం యేసయ్యకి మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేనే లేదు. నమ్మిలుంటే హల్లెలూయా అందాం. యేసుక్రీస్తునందు ఉంటే ఏంటనంటే పాపములో వచ్చి జీతం మరణం కదా, దాన్ని దేవుడు ఆ శిక్షను తప్పిస్తాడు. హల్లెలూయా. మరి తప్పిచ్చేసి మళ్ళీ పాపం చేయమంటాడండి? కుదరదు. నో ఇక అట్టంటాడికి అసలు వెళ్ళం. ఇక మనం కూడా అట్లాంటివి చేయబుద్ది కదమ్మో. యేసు నన్ను బతికిచ్చాడు, శిక్షను తప్పించాడు అనేసి ఇక వాటిని లేస్తాం. అది క్రీస్తునందు ఉంటే నిత్య జీవం. అందరూ ఆమేనండి గట్టిగా. క్రీస్తునందు ఉంటే ఏంటంటే అదే రోమా 8:2 చదువు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మీయ నియమము పాప మరణములన్నీ మిమ్మును విడిపిస్తుంది. హల్లెలూయా. పాప మరణముల నియమము నుండి విడిపిస్తుంది. ఆమేన్. అంటే ఒక్కొక్క పాపం చేస్తే ఒక్కొక్క కీడు, ఒక్కొక్క నియమం, ఒక్కొక్క శిక్ష, ఒక్కొక్క మరణం ఉంటుంది. అటన్నిటి నుంచి అంటే యేసుక్రీస్తునందు ఉంటేనంటే అవన్నీ తప్పిస్తాడు. హల్లెలూయా. అంటే తప్పిస్తాడు కాబట్టి మళ్ళీ చేయమని కాదు అక్కడ. హల్లెలూయా. ఇంకా మనకి క్రీస్తునందు ఉంటే ఏమిటి? ఎఫెసీ 1:1 చదువు. క్రీస్తునందు ఉంటే ఎఫెసీ రాసిన 1:1 వచ్చిన దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులు అవుతారు. హల్లెలూయా. యేసుక్రీస్తునందు ఉంటే ఏమవుతారండి? విశ్వాసులు అవుతాం. హల్లెలూయా. క్రీస్తు మీద విశ్వాసమే కాదు, ఒకరి మీద ఒకరికి కూడా విశ్వాసం కలుగుతుంది ఇళ్లలో. హల్లెలూయా. ఒకరి మీద ఒకరికి విశ్వాసం అంటే నమ్మకత్వం కలుగుతుంది. ఆమేన్. అప్పుడు ఇక గలిబిల్లు గందరగోళాలు ఉండకుండా దేవుడు చేస్తాడు. అందుకని క్రీస్తునందు ఉన్న వారికి విశ్వాసాలు కలుగును. హల్లెలూయా. అలాగనే క్రీస్తునందు ఉన్న వారికి ఏంటి? ఎఫెసీ 2:7 చూద్దాం.
క్రీస్తునందు ఉంటే ఏంటయ్యా? కొంతమంది ఏం చేస్తారంటే ప్రభువులో కాసేపు ఇటు కాసేపు అటు అట్ట ఉండకూడదు, ఉండిపోవాలి అంతే. క్రీస్తు యేసునందు ఉంటే మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొని పెడతాడు. హల్లెలూయా. అబ్బా, క్రీస్తు వారు ఆయన ఎందుకు ఉంటే ఏం చేశాడంట? మొన్నకు ఆయన అడిగి, ఏంటి సార్ మరి మీరు జగన్ గారి పార్టీ కదా అన్న. అవును సార్ అంటే, నేను ఏ పార్టీ కాదండి. నమస్కారం అండి మీ అందరికీ. నేను యేసువారి పార్టీ, నాకు ఏ పార్టీలతో నమ్మలేదు. యేసువారు అందరినీ గౌరవించడం, అందరూ ప్రేమిద్దాం అంతే. ఎందుకంటే అందరూ మనుషులే, అందరినీ మనం గౌరవించాలి, అందరూ ప్రేమించాలి. అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని వర్గాల వారిని, అన్ని పేటల వారిని, అన్ని ఊర్ల వారిని కూడా మనం ప్రేమించాలి. హల్లెలూయా. మా ఊరే అన్నట్టుగా ఉండకూడదు, అన్ని ఊర్ల వాళ్ళు కూడా మనం ప్రేమగా చూడాలి. హల్లెలూయా. ఆయన సరే ఆ వైఎస్ఆర్సీపీలో ఆయన ఒక అధికారిగా ఉన్నాడు. సరే ఒకరోజు అన్నాను, సార్ మరి ఒక పని ఉంది, పని చేసి పెట్టాలి. మీరు ఇప్పుడు అధికారి కదా, అధికారం ఉన్నారు కదా, చాలా రోజుల నుంచి మరి బాగా దాంట్లో ఆ పార్టీలో తిరుగుతున్నారు, కొద్దిగా ఒకసారి మీరు అక్కడికి వెళ్తూ ఉంటారు కదా నాయకుడి దగ్గరికి, మన జగన్ గారి దగ్గరికి, కాస్త మమ్మల్ని కూడా తీసుకెళ్ళి ఒక ఫోటో తీపించండి సార్ చాలా అన్న. నేను ఏమన్నా అడిగానా? ఫోటో తీపించండి సార్ అన్న. ఎందుకంటే సీఎం గారు పార్టీ కదండి, సీఎం గారు కదా అని అంటే, ఫోటోనా ఇన్నేళ్ళ నుంచి నేను వెళ్తాను, నాకే లేదు అక్కడ కూర్చోడానికి, మీరు ఫోటో అంటే అటు సార్ అన్నాడండి. సరే ఆయన సంగతి బిడ్డు. ఇంతకుముందు ఒకసారి మన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన ఉన్నాడు, మా పేటలో ఉంటాడండి. అబ్బో పద్దాలు లేతే అంటాడు. సరే ఆయన అన్నాను, సార్ మరి ఏంటి సార్ ఒక్కసారి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో ఫోటో తీపించాను సార్, మేము కూడా నుంచుంటాం అన్నా. జెండా పట్టుకోవడం వరకే, మనం వెళ్ళలేము అక్కడ దాకా అంటున్నాడు. అంటే ఒక రకంగా అది ఆ రేంజ్ అన్నది కూడా ఎవరికి వస్తుందంటే కొంతమంది మాత్రం వస్తుంది కదా. అంటే వాళ్ళు కూర్చోబెట్టుకోరు అనేది కాదు, కూర్చోబెట్టుకోగలిగిన వారు ఎవరై అంటారంటే ఆ రేంజ్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ కూర్చోబెట్టుకుంటారు. అవునా? హల్లెలూయా. కానీ మన ప్రభు అంట, ఆయన ఎందుకు ఉంటేనంట, అసలు ఆయన ఉంటే చాలు, ఆయన ఉంటే చాలు. నువ్వు ఎన్ని సంవత్సరాలు పార్టీలు ఉన్నా సరే ఆ లీడర్ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం చాలా కష్టమే కదా. అదే మన క్రీస్తునందు ఉంటే కాసేపు ఉన్నా సరే, ఇప్పుడే వచ్చా సరే, ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతాడంట? పరలోకమందు ఆయనతో పాటు కూర్చోబెట్టగల శక్తిమంతుడు. హల్లెలూయా. అంటే టోటల్గా ఏంటి అని అంటే, యేసుక్రీస్తునందు ఉంటే పరలోకం తీసుకెళ్తాడండి. ఒకటే పాయింట్. హల్లెలూయా. యేసుక్రీస్తునందు ఉంటే పరలోకమే. నెక్స్ట్ క్రీస్తునందు ఉంటే ఏంటి ఉపయోగం? ఎఫెసీ 3:6 చదవండి. ఈ మర్మం ఏదంటే, అన్ని జనుల స్వార్థ వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. యూదులతో పాటు సమాన వారసులు అంటాడేంటి ఇక్కడ అని అంటే, అక్కడ యూదులు బాగా కాస్ట్లీ మ్యాన్స్, వాళ్ళు బాగా తెలివిగల వాళ్ళు, బాగా కుల వ్యవస్థలో కూడా వాళ్ళే గొప్పవాళ్ళు. అలాంటి వాడితో ఎవరైనా కూర్చున్న ఊరుకోరాళ్ళు, అలాగనే వాళ్ళెళ్ళి ఎవరితో కూర్చోరు. అందుకే కదా యేసువారు ఎవరో యూదుడు, యేసువారు యూదుడు కదా. ప్రపంచ దేశ కుల వ్యవస్థలో కులాల కింద లెక్కేసుకుని ఒకళ్ళ కులమే అనుకుంటే, యేసుడు వారి కులమే చాలా గొప్పది. ప్రపంచం మొత్తంలో అదే యూదుల కులమే చాలా గొప్పది. ఇక దానికి మించింది ఇక లేదు, ఇక అయ్యారు. అలాంటి యూదులు వీళ్ళు వెళ్ళి ఇంకో వాళ్ళ దగ్గర అన్నాలు తింటూ ఉండదు, వాళ్ళు నీళ్ళు తాగరు, వాళ్ళ మంచిళ్ళు తాగరు, వాళ్ళ బట్టలేదు, అసలు పొడే పడదు వీళ్ళకి యూదులకి. ఒక టైంలో యేసువారు ఏం చేశాడు? పరిసేని ఇంటికి వెళ్ళి, అంటే పేదవాడి ఇంటికి వెళ్ళి అన్నం తిన్నాడు కూర్చొని. యేసువారు మండింది వీళ్ళకి. ఎవరికి? యేసువారు యొక్క చుట్టాలందరికీ మండింది. మనం ఎవరెవరా యూదులు ఏంట్రా అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని అన్నం తింటాడేంటి వీడు, ఈ యేసు ఏంట్రా బాబు మన పరువు తీస్తున్నాడు అన్నాడు. కానీ యేసువారు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ నేను కుల వ్యవస్థ కోసం రాలేదు నాయన, అందరూ నా బిడ్డలే. హల్లెలూయా. వీళ్ళందరూ నా జనాంగమే, వీళ్ళందరూ నా బిడ్డలే. కానీ ఈ కుల వ్యవస్థ, ఈ వర్ణ వ్యవస్థ, లేకపోతే ఇంకోటి ఏర్పాటు చేసుకుంది మీరయ్యా. కానీ మీరందరూ నా బిడ్డలే. నశించిపోయేవారు ఏ కులంలోనైనా సరే, ఏ వ్యవస్థలోనైనా సరే, ఎక్కడైనా సరే, ఏ పేటలో సరే నశించిపోయే ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర నేను వెళ్తా. ఆమె అది ఆయన కాన్సెప్ట్ అంతే. వాళ్ళని లెక్క చేయలేదుగా. లెక్క చేసాడా ఏంటి? ఆరనే గారు నిద్ర వచ్చేస్తుందా? గోడ కానుకొని కూర్చున్నాం చక్కగా, దేవుని స్తోత్రం కలిగి, చల్లని గాలి వస్తుందా? దేవుడు మీ ఎడల బనిచ్చే కనికరం చూపించున్నాడు. మా ఎడల పావు కనికరంగా ఉంది ఇక్కడ.
దేవుని స్తోత్రం కలిగిన గాక ఆమేన్. ఇందాక కొర్రెలు ఏం చేసేది తెలుసు, అక్కడ కూర్చుందని బాగా ప్లాన్ వేసాడు. అక్కడ వేడిగా ఉంది బాబు, లోపలే కాస్త బెటర్ అనుకొని ఎట్ట కూడా కూర్చుని ఇప్పుడు అనుకుంటున్నాడు కదా బయటికి వెళ్ళి బాగుండేది అనిపిస్తుంది. ఏమి నవ్వాడు ప్రతిపాటి ప్రసన్న కుమార్ గారు. దేవుని స్తోత్రం కలిగిన గాక ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు తెలుసా, యేసుక్రీస్తు అన్న వాడంట యూదులతో సమానంగా కూర్చోబెడతాడంట. హల్లెలూయా. యూదులతో సమానం అసలు ఎంత గొప్ప సంగతి అండి ఇది. అంటే గొప్ప వాళ్ళతో కూడా మనల్ని కూర్చుండబెట్టుడు కానీ శక్తిమంతుడు. అందుకని సమయాలు 1 సమయాలు 2 అధ్యాయులు ఉంటారు కదా, ఆయన మంటిలో ఉన్నవాడిని మహిమైసును సింహాసనం మీద కూర్చోబెడతాను నమ్మిలు ఉంటే హల్లెలూయా అనండి. మరి మనం కూడా ఒకప్పుడు అట్టడుగున్న స్థితిలో ఉన్నవాళ్ళం. మనం ఈ రోజున ఉన్నతమైన స్థాయిలోకి దేవుడు తీసుకొస్తున్నాడా? అబద్ధం ఆడకుండా చెప్పండి నిజంగా. మరి ఇది ఎలా వచ్చిందంటే క్రీస్తునందు ఉండటం వల్లనే దక్కింది. నెక్స్ట్ క్రీస్తునందు ఉంటే ఏంటయ్యా అని అంటే 1 కొరింథీ 1:4 త్వరగా ముగించేస్తాం. క్రీస్తునందు ఉంటే 1 కొరింథీ 1:4 వచ్చింది. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తుతులు చెల్లిస్తున్నా. హల్లెలూయా. క్రీస్తు యేసునందు ఉంటే ఏముంటుందంటే కృప, ఇక దీన్ని మించింది లేనే లేదు. నెక్స్ట్ ఫిలిప్పీ 4:19 త్వరగా. ఫిలిప్పీలు 4:19 వచ్చింది. క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరము తీర్చును. ఆమేన్. ఇక్కడ మీరు చెప్పండి, మీరు యేసుక్రీస్తునందు ఉన్నారా? ఉన్నా మీ అందరికీ ప్రతి అవసరాలు తీరుతున్నాయా? ఏ అవసరం ఉన్నా ముందు ఎవరి దగ్గర చెప్పుకుంటామండి? యేసు ప్రభువు దగ్గర. ఎందుకంటే ఆయన మన అవసరాలను తీరుస్తాడండి. మంచి దేవుడు అండి, అడిగిన అవసరాలను తీర్చే దేవుడు అండి ఆయన. నేనెవరు పో అనే దేవుడు కాదండి. కొంచెం వెయిట్ చేస్తే ఇవాళైనా రేపైనా ఎల్లుండైనా ఎప్పటికైనా సరే మనం అడిగింది వాగ్దానం చేసి ఇచ్చేస్తాడు అంతే. అంటే నువ్వు ఇంకో రకంగా చేయమాకు. మొన్న కావచ్చు ఒక ముసలామా ఒక 10 ఏళ్ల క్రితం, ఇప్పుడు కాలే, ఇక ఇవన్నీ ఖండించాం కాబట్టి ఇప్పుడు రారట్టగా వచ్చి అంటుంది, అయ్యారు మీకు 1116 ఎత్తా. ఏమ్మా చెప్పు. ముసలావిడ, నా కోడలకి నా కొడుక్కి విడాకులు అయిపోవాలి, ప్రార్థన చేయండి అంత. ఇలాంటి అవసరాలు కాదు. నేను అన్నాను ఇప్పుడు అంటే అన్నాను, మళ్ళీ ఇంకోసారి అంటే మాత్రం ఊరుకోను. వాళ్ళిద్దరు శుభ్రంగా ఉన్నారు, నువ్వేంటే వాళ్ళిద్దరు ఇడిపోతే 1116 ఎత్తానంటావు. దేవుడు జతపరిచిన వాడి మనుషుడు వేల్చకూడదు, తప్పమ్మా. అలాంటి అవసరాలు కాదు దేవుడు తీర్చేది. ఇద్దరిని కలపమని ప్రార్థన చేయమని చెప్పు, అది కలుస్తారు. వాళ్ళకి ఏమైంది ఏంటయ్యా, లేకపోతే నా మాట ఉందయ్యా, నా కోళ్ళు అసలు ఆ మాటనలా భర్త మాటనా మీరు చెప్పండి అమ్మా. చూడండి ఇక్కడ పరిచయం చేస్తే అలాంటి అవసరాలు కదా ఆయన తీర్చేది. ఎలాంటి అవసరాలు అంటే మంచి అవసరాలన్నీ ఆయన ఖచ్చితంగా క్రీస్తునందున్న వారికి తీర్చును. ఆమేన్. ఇంకా యేసు వారి దగ్గర ఏముందో యోధా 1:1 చదువు లాస్ట్ ఫైనల్. యోధా రాసిన పత్రిక 1:1 క్రీస్తునందు యేసు క్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి యేసు క్రీస్తునందున్న వారే ఏమండి భద్రం చేయబడి. యేసు క్రీస్తు ఎలా ఉంటారంట? భద్రంగా. మీరు బాగున్నారా? అందరూ భద్రంగా ఉన్నారా? అందుకని వాక్యం మిగిలి చేసి ముందే అడిగితే కడుపు నొప్పి ఏమైనా ఉందేమో అని ముందే అడిగితే బాగున్నారా అని, కాళ్ళు నొప్పి ఏమన్నా లేదా కూర్చోగలరా కూర్చోలే, అందుకని ముందే అడుగుతున్నాను నేను కూటమి అది వాక్యం చెప్పేటప్పుడు. ఎందుకంటే మళ్ళీ అది అయ్యగారికి బాగుందా లేదో కూడా తెలీదు, అడగలేదు అనుకుంటారు కదా. బాగున్నారా అని అడుగుతున్నాం. బాగున్నారా? యేసుక్రీస్తు ఉంటే ఏంటి అని అంటే భద్రంగా ఉంటాం. మీరు భద్రంగా ఉన్నారా? మీ భార్య బిడ్డ భద్రంగా ఉన్నారా? అయితే కొట్టాడు చప్పుడు హల్లెలూయా అని. 2 కొరింథీ 5:17 ఎవడైనా సరే క్రీస్తు నందుంటే వాడు నూతన సృష్టి. ఆమేన్. 2 తిమోతి 3:14 యేసుక్రీస్తు నందుంటే రక్షణార్థమైన జ్ఞానం వస్తుందంట. ఆమేన్. ఏం జ్ఞానం అయ్యా అంటే చచ్చిపోయే జ్ఞానం కాదు, రక్షించబడే జ్ఞానం ఇస్తాడంట. అంటే మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆమేన్. ప్రియులారా, ఇలాగా యేసుక్రీస్తు అది చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయండి క్రీస్తునందు ఉండడం వల్ల. అందుకనే ఇలా తెలుసుకొని ఇక యేసుక్రీస్తు గట్టిగా ఉండిపోతున్నారు. అవునా కదా? మరి మీరు కూడా గట్టిగా ఉందనుకుంటున్నారా? లేదా యేసుక్రీస్తు ఏముందలే ఈ కార్యం జరిగేదాకా, ఈ మేలు జరిగేదాకా అలా ఉంటున్నారా? క్రీస్తులో గట్టిగా బలంగా నిలబడుతున్నారు కదా? ఇంకా నిలబడండి. దేవుడు మీ ఎడల అనేకమైన ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. క్రీస్తు నుండి ఇంకా చాలా భద్రంగా శుభములు కలుగజేయను. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి ప్రార్థన చేయండి దయచేసి. ప్రభువా అడగండి. క్రీస్తు నందున్న వారందరూ కూడా చెప్పండి ప్రభుకి, ప్రభువా నీ యందు ఉన్నామయ్యా,
ప్రభువా నీ యందు ఉన్నాం యేసయ్యా, నీ యందు ఉన్నాము నాయన, మమ్మల్ని భద్రంగా చూడండి అయ్యా. ఎప్పటి వరకు చూస్తున్నావు తండ్రి, ఇంకా భద్రపరచండి అయ్యా, నన్ను నా భార్య బిడ్డలనయ్యా అని ప్రార్థించు. ప్రభువా శుభములు కలిచేయ. నీ బిడ్డలకి వివాహాలు కావాలా, ఒకవేళ నీకు వివాహం కావాలా, అది ఏదైనా సరే శుభ కార్యములు ఏదైనా జరగాలనుకుంటే దేవుని దగ్గర ఉన్నా నీవు అడగాలి, అడగకుండా మరి జరగదు. ప్రభు దగ్గర ఉన్నా మంచిదే. ప్రభువా శుభములు కలిచేయి, శుభములు కలిచేయి, విశ్వాసం కలిచేయి, రక్షణార్థమైన జ్ఞానం కలిచేయి అని అడుగు. అడిగితే నన్ను అడిగము అన్నాడు కదా, ఖచ్చితంగా చేస్తాడు. అడుగుడు మీకు ఇప్పుడు అన్నాడు. క్రీస్తునందు ఉన్నాం కదా, ఆయనే చేస్తాడులే, అలా కాదండి. క్రీస్తునందు ఉన్న మనం గట్టిగా ప్రభువుని అడిగితే ఖచ్చితంగా నీకు ఏది కావాలో అది ఆయన అనుగ్రహించే దేవుడు. గట్టిగా చేయి ప్రార్థన.